హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఆఫ్టర్ లాంగ్ టైం షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా 1 మంత్ నుండి చాలా అంటే చాలా బిజీగా ఉండడంతో నేను ఏ వ్లాగ్స్ అప్లోడ్ చేయలేదు. ఇంకా ఫుల్ వ్లాగ్ తిరుమల ట్రిప్ది కూడా ఒకటి షార్ట్ అప్లోడ్ చేశాను. అండ్ దెన్ నిన్ననే ఒక ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేశాను అనమాట. షార్ట్స్ అప్లోడ్ చేయడం చాలా లెంతీ అయిపోతుంది అనేసి. సో ఇంకా రిమైనింగ్ కేదార్ బర్త్డే అండ్ నా బర్త్డే అండ్ సాయి పెళ్ళి అవన్నీ ఉండడంతో కొంచెం బిజీగా ఉండిపోయాను అనమాట. దట్స్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ ఎనీ వీడియోస్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇది ఇంకా మేము తిరుమల నుండి రాగానే నెక్స్ట్ చేసిన అదేమంటే కేదార్ బర్త్డే కోసం ప్రిపరేషన్స్ అనమాట. మేము మాకు బెంగళూరులో నియర్ బై ఉన్న మొత్తం అన్నీ లైక్ గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. నేను సోమో ఇంకా ఆఫీస్ వర్క్స్లో బిజీగా ఉండడం వల్ల నేనే తీసుకున్నాను అనమాట సెర్చ్ చేయడం అదంతా. ఇంకా నేను కొన్ని కాంటాక్ట్స్ కూడా ఆన్లైన్లో చూసి కాల్ చేసి అన్ని కాస్ట్ ఫుడ్ అన్నీ కనుక్కున్నాను అనమాట. బట్ అలా కనుక్కోవడం కంటే డైరెక్ట్గా వెళ్ళి చూడడం మంచిది అనిపించింది. సో అలా మాకు నియర్ బై ఉన్నవన్నీ గూగుల్లో సెర్చ్ చేసి చూసాము. బట్ నాకు థాట్ ఎప్పుడు మేము ఉడిపికి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఒకసారి ఎవరో బర్త్డే చేస్తుండడం నేను చూసాను ఈ పైన అనమాట. సో అది గుర్తొచ్చి నేను సోముకు చెప్పాను. ఇంకా నైట్ సోము వచ్చేసరికి 10 అయింది. ఆ టైంలోనే ఇంకా వెళ్దాం పదా, డిలే చేస్తే అన్నీ డిలేనే అవుతాయని తీసుకొని వెళ్ళాను అనమాట సోముని. సో ఇంకా వెళ్తే అక్కడ ఉండిన్నారు. సో ఇంకా ఆ టైంలో వెళ్ళి అది చూసి వచ్చాము. చాలా బాగా నచ్చింది నాకు సోముకి. ఎక్స్పెన్సివ్ అయినా ఓకే అనిపించి ఇంకా మేము అది బుక్ చేసేసామన్నమాట. ఇంకా నేను అసలు షాపింగ్ చేయడం ఆన్లైన్ షాపింగే చేశాను. ఎందుకంటే కేదార్ని తీసుకొని బయటకు వెళ్ళి షాపింగ్ చేసే అంత టైం కూడా లేకుండింది అనమాట. ఇంకా స్టిచ్చింగ్ చేసే కూడా టైం లేదు. అందుకనేసి ఇంకా అన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. అండ్ ఇంకా ఫుడ్ కూడా బయటే తినేసేవాళ్ళం అనమాట. ఆ 1 మంత్ అసలు మేము ఇంట్లో కుక్ చేయడం కంటే బయట తినడమే ఎక్కువైపోయింది. అలా కేదార్ బర్త్డే షాపింగ్ అండ్ ఫంక్షన్ హాల్ బుక్. ఇంకా నేను షాపింగ్ అంతా ఆన్లైన్లోనే చేశానని చెప్పాను కదండి. సో ఇన్స్టాగ్రామ్లో చేశానమాట మొత్తం అన్నీ. సో ఇంకా శారీసు అండ్ లెహెంగా ఎవ్రీథింగ్ ఇన్స్టాగ్రామ్లోనే చేశాను. అండ్ ఏది ఎంత కాస్ట్ పడింది అవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్లో డీటెయిల్గా చేసి ఒక్కొక్క శారీ చూపించి మరీ చెప్తానమాట. సో ఫైనల్గా అయితే ఇంకా అన్నీ నేను రెడీమేడ్ బ్లౌజెస్వే చూస్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ చేయించడానికి కూడా టైం లేకుండే. అందుకనేసి ఇంకా మళ్ళీ అవన్నీ ఆల్టరేట్ చేయించుకున్నాను కొద్దిగా లూజ్ ఉంటే. సో ఇంకా అవన్నీ ఆల్టరేట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాను. సో ఇంకా బాగా అనిపించింది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే.